వెళ్తారు కదా, సేమ్ ఈ ఎలక్ట్రాన్స్ కూడా అలాగనే జిగ్జాగ్ గా సో ఇలా వెళ్తాయి అలా అలా వెళ్తూ ఉంటాయి. స్ట్రైట్ లైన్ లో వెళ్ళవు, ఇలా వెళ్ళి ఒకదానికొకటి గుద్దుకుంటూ కొలిజన్స్ చేసుకుంటూ ఉంటాయి. సో ఎలక్ట్రాన్స్ ట్రావెల్ అయ్యేటప్పుడు ఎలక్ట్రాన్స్ అండర్గోస్ లాట్ ఆఫ్ కొలిజన్స్ అంటే ఒకదానికొకటి చాలా గుద్దుకుంటూ ఉంటాయి. సో ఈ కొలిజన్ కి మధ్యలో ఎంత టైం తీసుకుంటుందో సో ఆ టైం ని రిలాక్సేషన్ టైం అంటాం. సో దానిని మనం టౌతో చూపిస్తాం. టౌ గ్రీక్ లెటర్. సో టౌ ఇలా ఉంటుంది, టౌతో చూపిస్తాం. సో ఇక్కడ టౌ ఈక్వల్ టు మీన్ రిలాక్సేషన్ టైం. అంటే కొలిజన్ కి ఎలక్ట్రాన్స్ కొలిజన్స్ చేస్తాయి కదా, సో ఒకదానికొకటి గుద్దుకున్నప్పుడు ఆ కొలిజన్ కి మధ్యలో ఉన్నటువంటి టైంని ఎంత టైం అయితే తీసుకుంటుందో ఆ టైంని మనం మీన్ రిలాక్సేషన్ టైం అంటాం. సో వెలాసిటీ వచ్చేసి v ఈక్వల్ టు u ప్లస్ at మనకు తెలుసు కదా. సో ఇక్కడ u అంటే యూటిలిటీ, ఇనిషియల్ వెలాసిటీ 0 అవుతుంది ఎప్పుడు కూడా. ఇక్కడ ఫైనల్ వెలాసిటీ v ఏమంటాం మనం, డ్రిఫ్ట్ వెలాసిటీ e బై m ఇంటూ టౌ. సో టౌ అంటే మీన్ రిలాక్సేషన్ టైం. ఓకే స్టూడెంట్స్, మనం ఒక ఛార్జ్ ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో పెట్టినప్పుడు అక్కడ ఎక్స్పీరియన్స్ అయ్యేటటువంటి యాక్సిలరేషన్ ఫార్ములా వచ్చేసి vd ఈక్వల్ టు ev బై m ఇంటూ టౌ. సో అక్కడ మనం టైం t ప్లస్ లో ఇక్కడ ఏం చేస్తాం, టౌ పెడతాం. అలాగనే లాంబ్డా టర్మ్స్ లో రాసినట్లయితే సో s ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. సో ఇక్కడ యూటిలిటీ u ఈక్వల్ టు 0 అవుతుంది. సో లాంబ్డా ఈక్వల్ టు హాఫ్ ఇంటూ యాక్సిలరేషన్ ప్లేస్ లో e బై m ఇంటూ టౌ స్క్వేర్. సో నెక్స్ట్ మనం ఈ టూ ఫార్ములాస్ నుంచి vd ఈక్వల్ టు e టౌ బై 2m ఇంటూ ఈ డ్రిఫ్ట్ వెలాసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పొటెన్షియల్ మనం రాస్తే సో vd ఈక్వల్ టు e టౌ బై 2m ఇంటూ v బై l రాస్తాం కదా. సో ఓకే స్టూడెంట్స్, కరెంట్ కి డ్రిఫ్ట్ వెలాసిటీకి ఉన్నటువంటి రిలేషన్ ఏంటమ్మా అంటే I ఈక్వల్ టు NE AVD. సో n ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ చార్జెస్, E ఈక్వల్ టు 1.6 ఇంటూ 10 పవర్ మైనస్ 19 కూలూమ్స్. సో ఏ అంటే ఏంటి, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. మనం చెప్పుకున్నాం కదా, ఒక వైర్ని కాపర్ వైర్ని మనం అటువైపు ఇటువైపు కట్ చేసినటువంటి ఈ ఏరియాని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటాం. సో VD అంటే మీకు తెలుసు డ్రిఫ్ట్ వెలాసిటీ. సో VD ఈజ్ డ్రిఫ్ట్ వెలాసిటీ. VD ఈక్వల్ టు I బై NEA. VD ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా. VD ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R. సో VD ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R స్క్వేర్. సో దీనికి డెరివేషన్ ఉంది, అయితే ఇక్కడ డెరివేషన్ అక్కర్లేదు. ఈ ఫార్ములా అక్కడ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా వాటంతటికి అవే వచ్చేస్తూ ఉంటాయి, మనం రాస్తూ ఉంటే అవే వచ్చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో ఇదే లెసన్లో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.